ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ మరొకసారి పంజా విసురుతుంది. చిత్తూరు జిల్లా సదుం మండలంలోని పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి, ఖమ్మంవారిపల్లి గ్రామాలలో ఉన్నటువంటి కోళ్ల ఫారాలలో గత వారం రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు అక్కడ మరణిస్తున్నాయి. స్థానిక పశుసంవర్ధక శాఖ అధికారులు చేపట్టిన ప్రాథమిక పరీక్షలలో వీటికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లుగా నిర్ధారణ కావడంతో ఇప్పుడు యంత్రాంగం అప్రమత్తమైంది. మండలంలోని 3 ప్రధాన కోళ్ల ఫారాలలో సుమారు 28,000 కోళ్లు వైరస్ బారిన పడి చనిపోయినట్లుగా తెలిసింది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం బతికున్నటువంటి కోళ్లను కూడా నిర్మూలించేటువంటి ప్రక్రియను కూడా చేపట్టారు. ఊరి వెలుపల జేసీబీ సహాయంతో భారీ గుంతలు తీసి శాస్త్రీయ పద్ధతిలో వాటిని పూడ్చివేస్తున్నారు. ఇకపోతే రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ గోదావరి జిల్లాలు, నెల్లూరు, కోస్తా జిల్లాలలో ఈ వైరస్ కారణంగా లక్షలాది కోళ్లు ప్రాణాలు కోల్పోయి తద్వారా పౌల్ట్రీ రంగం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నటువంటి సంగతి కూడా చూసాం మనం గతంలో. ఈ వైరస్ మానవులకు కూడా సోకే ప్రమాదం ఉండడంతో వైద్య ఆరోగ్య శాఖ ఇప్పుడు అలర్ట్ ప్రకటించింది. పౌల్ట్రీ ఫారాల యజమానులు బయోసెక్యూరిటీ చర్యలు పెంచాలని సూచించింది. కోళ్లు అసాధారణంగా చనిపోతుంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా సూచించింది. బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మాంసం, గుడ్లు వినియోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రోజుల పాటు చికెన్ తినకపోవడమే ఉత్తమం అంటూ కూడా వారు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ బర్డ్ ఫ్లూ అంశం అనేది మరొకసారి తెరపైకి రావడంతో పూర్తిగా చికెన్ ప్రియులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల పాటు ఈ బర్డ్ ఫ్లూ ఎక్కడైతే ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ జిల్లాల వేరకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇది క్రమంగా ఎక్కువైతే, ఈ కేసుల సంఖ్య ఎక్కువైపోతే కోళ్ల ఫారాలలో క్రమంగా పెరుగుతూ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో మనం చూసాం భారీ ఎత్తున ఇలాంటి పరిణామం రాష్ట్రం మొత్తం కూడా ఎదుర్కొంది. బర్డ్ ఫ్లూ కారణంగా మొత్తం లక్షల కోళ్ళు మరణించి కొన్ని రోజుల పాటు చికెన్ మొత్తం కూడా ఆ రేట్ అంతా పడిపోయి పౌల్ట్రీ అంతా కూడా అస్తవ్యస్తంగా మారినటువంటి సందర్భాన్ని కొంతకాలం క్రితం మనం చూసాం. మరలా ఇప్పుడు అలాంటి భారీ ఎత్తున అంత పెద్ద ప్రమాదం రాకముందుకే ఇప్పుడు మొదటి దశలోనే ఇప్పటికీ పెరిగిపోతుంది. భారీగా వేల సంఖ్యలో కోళ్ళు మరణిస్తున్నటువంటి సందర్భం అక్కడ కనపడుతుంది. మిగతా కోళ్ల ఫారాల వద్ద కూడా అలాంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మరింత ఉపద్రవంగా మారకముందే గతంలో మాదిరి హెవీగా మారి తీవ్ర ఆందోళనకు గురి చేసేటువంటి పరిణామం కంటే ముందే తగిన జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడే అలర్ట్ ప్రకటించుకొని దాన్ని ఇప్పటికే కంట్రోల్ చేయగలిగితే రాబోయే రోజులు బాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే పౌల్ట్రీ మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ప్రజల ప్రాణాలకు కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైతే ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో, బర్డ్ ఫ్లూ కారణంగా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాలలో కొంతకాలం చికెన్ని ముట్టకుండా ఉండి కొంతకాలం తర్వాత మరలా ముట్టుకుంటే బాగుంటుందంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ ప్రాంతాలలో నెలకొన్నటువంటి బర్డ్ ఫ్లూ వైరస్ అనేది తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ మరొకసారి పంజా విసురుతుంది. చిత్తూరు జిల్లా సదుం మండలంలోని పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి, ఖమ్మంవారిపల్లి గ్రామాలలో ఉన్నటువంటి కోళ్ల ఫారాలలో గత వారం రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు అక్కడ మరణిస్తున్నాయి. స్థానిక పశుసంవర్ధక శాఖ అధికారులు చేపట్టిన ప్రాథమిక పరీక్షలలో వీటికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లుగా నిర్ధారణ కావడంతో ఇప్పుడు యంత్రాంగం అప్రమత్తమైంది. మండలంలోని 3 ప్రధాన కోళ్ల ఫారాలలో సుమారు 28,000 కోళ్లు వైరస్ బారిన పడి చనిపోయినట్లుగా తెలిసింది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం బతికున్నటువంటి కోళ్లను కూడా నిర్మూలించేటువంటి ప్రక్రియను కూడా చేపట్టారు. ఊరి వెలుపల జేసీబీ సహాయంతో భారీ గుంతలు తీసి శాస్త్రీయ పద్ధతిలో వాటిని పూడ్చివేస్తున్నారు. ఇకపోతే రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ గోదావరి జిల్లాలు, నెల్లూరు, కోస్తా జిల్లాలలో ఈ వైరస్ కారణంగా లక్షలాది కోళ్లు ప్రాణాలు కోల్పోయి తద్వారా పౌల్ట్రీ రంగం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నటువంటి సంగతి కూడా చూసాం మనం గతంలో. ఈ వైరస్ మానవులకు కూడా సోకే ప్రమాదం ఉండడంతో వైద్య ఆరోగ్య శాఖ ఇప్పుడు అలర్ట్ ప్రకటించింది.
పౌల్ట్రీ ఫారాల యజమానులు బయోసెక్యూరిటీ చర్యలు పెంచాలని సూచించింది. కోళ్లు అసాధారణంగా చనిపోతుంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా సూచించింది. బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మాంసం, గుడ్లు వినియోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రోజుల పాటు చికెన్ తినకపోవడమే ఉత్తమం అంటూ కూడా వారు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ బర్డ్ ఫ్లూ అంశం అనేది మరొకసారి తెరపైకి రావడంతో పూర్తిగా చికెన్ ప్రియులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల పాటు ఈ బర్డ్ ఫ్లూ ఎక్కడైతే ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ జిల్లాల వేరకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇది క్రమంగా ఎక్కువైతే, ఈ కేసుల సంఖ్య ఎక్కువైపోతే కోళ్ల ఫారాలలో క్రమంగా పెరుగుతూ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో మనం చూసాం భారీ ఎత్తున ఇలాంటి పరిణామం రాష్ట్రం మొత్తం కూడా ఎదుర్కొంది. బర్డ్ ఫ్లూ కారణంగా మొత్తం లక్షల కోళ్ళు మరణించి కొన్ని రోజుల పాటు చికెన్ మొత్తం కూడా ఆ రేట్ అంతా పడిపోయి పౌల్ట్రీ అంతా కూడా అస్తవ్యస్తంగా మారినటువంటి సందర్భాన్ని కొంతకాలం క్రితం మనం చూసాం. మరలా ఇప్పుడు అలాంటి భారీ ఎత్తున అంత పెద్ద ప్రమాదం రాకముందుకే ఇప్పుడు మొదటి దశలోనే ఇప్పటికీ పెరిగిపోతుంది. భారీగా వేల సంఖ్యలో కోళ్ళు మరణిస్తున్నటువంటి సందర్భం అక్కడ కనపడుతుంది. మిగతా కోళ్ల ఫారాల వద్ద కూడా అలాంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మరింత ఉపద్రవంగా మారక ముందే గతంలో మాదిరి హెవీగా మారి తీవ్ర ఆందోళనకు గురి చేసేటువంటి పరిణామం కంటే ముందే తగిన జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడే హై అలర్ట్ ప్రకటించుకొని దాన్ని ఇప్పటికే కంట్రోల్ చేయగలిగితే రాబోయే రోజులు బాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే పౌల్ట్రీ మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ప్రజల ప్రాణాలకు కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైతే ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో, బర్డ్ ఫ్లూ కారణంగా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాలలో కొంతకాలం చికెన్ని ముట్టకుండా ఉండి కొంతకాలం తర్వాత మరలా ముట్టుకుంటే బాగుంటుందంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ ప్రాంతాలలో నెలకొన్నటువంటి బర్డ్ ఫ్లూ వైరస్ అనేది తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది.